వైఎస్ఆర్సీపీకి ఆళ్ల నాని గారు గుడ్ బై చెప్పారు. అంటే రీసెంట్ గా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి, జిల్లా అధ్యక్ష పదవికి, అలాగే రీసెంట్ గా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఆళ్ల నాని. అసలు ఆళ్ల నాని గారు గతంలో అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఆ నియోజకవర్గంలో అంటే ఏలూరు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, నా అంటే పలికే వ్యక్తి, అంటే ఏదన్నా కష్టం అన్నా చెప్పుకోవడానికి వినటానికి ఉండేటువంటి లోకల్ నాయకుడిగా ఆయన చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా కూడా 2019 నుంచి 14 వరకు ఆళ్ల నాని గారు పనిచేశారు. ఏదో డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేదా పవన్ కళ్యాణ్ ఆయన ఎలా అయితే చేశారో ఒక్కళ్ళకే ఇచ్చి అనేక శాఖలు ఇచ్చి ఆయన అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు. కానీ గతంలో ఆళ్ల నాని గారు పేరుకే డిప్యూటీ సీఎం, కానీ ఆయనకి ఎటువంటి పదవిగా అంటే అధికారాన్ని అప్పటి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వాల. ఆయనకనే కాదు ఎవరికి ఇవ్వలేదు అనుకోండి, ముఖ్యంగా ఆయన పరిస్థితి కూడా అంతే. కానీ ఎంతో విధేయంగా ఉన్నా కానీ, వాళ్ళ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్నా కానీ ఆయనకి మాత్రం మంచి పేరు అయితే రాలేదని అనుకోవాలి. సో ఆయన కూడా దానికి సంబంధించే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. మొన్న ఎలక్షన్స్ లో ఓటమి అనంతరం ఆయన వైసీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆయన చాలా అంటే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్లో ముఖ్యంగా అంటే వివాదాలకు వెళ్ళకుండా, ఎవరిని ఇష్టం వచ్చినట్టు తిట్టకుండా, ఆయన శాఖ గురించో లేదంటే ఆయన నియోజకవర్గాన్ని గురించో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. అలాంటి వ్యక్తుల్లో ఆళ్ల నాని గారు కూడా ఒకడు. ఆయన కూడా చాలా సున్నితంగా ఉండేటువంటి వ్యక్తి, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళరు, ఆయన కూడా చేపించుకోరు. ఆయన కూడా చాలా హుందాగా, నిజాయితీగా, కాస్తో కోస్తో నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీలో. ఆయన నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉండరేమో అనుకోండి, అది పక్కన పెడితే ఆయన ఏదో ఒక నిజాయితీగా ఆయన ఉన్నంతలో ఆయన నియోజకవర్గానికి ఏదో ఒక రకంగా సేవలు అందించుకోవటం, ఆయనకంటూ ప్రత్యేకంగా ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవటం అనేది ఆయన ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్కకు వెళ్ళిపోయినా కానీ ఆయన మళ్ళీ జాగ్రత్తగా ఆయన క్యాడర్ని కాపాడుకుంటూ మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా సేవలు అందించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి కలవనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అంటే కొంత రాజకీయ విరామం ప్రకటిస్తున్నాను, కొంత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నా కానీ తెర వెనకాల జనసేనలో జాయిన్ అయితే బాగుంటుంది అనే ఒక నిర్ణయం కూడా కొంతమంది దగ్గర చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఆళ్ల నాని గారు లాంటి వ్యక్తి నిజంగా అంటే ఉండేటువంటి అంటే వైసీపీలో ఎంత అవినీతి పరులు లేదా ఇష్టం వచ్చినటువంటి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్న టైంలో కూడా ఆయన అలాంటి వాటి జోలికి వెళ్లకుండా కాస్తో కూస్తో నిజాయితీగా వ్యవహరించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అలాంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఆళ్ల నాని గారు ఉన్నారు కాబట్టి జనసేనలో కూడా జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పి లోకల్ కేడర్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి జనసేన నాయకులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆయన ఆహ్వానిస్తారా లేదా అనేది కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరిని పడితే వాళ్ళని తీసుకునే టైప్ అయితే కాదు. 2000 అంటే ఎలక్షన్స్ టైంలో కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి మేము వస్తాము, మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని చెప్పి కొన్ని కోట్ల రూపాయల చెక్కులు, డీడీలు, ఫండ్స్ రూపంలో ఇస్తేనే ఆయన అలా ఇసిరిపాడేసి అవతలకపోండి అని చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆళ్ల నాని గారు లాంటి వ్యక్తును లేదంటే ఇంకొక వైసీపీ నుంచి వచ్చినటువంటి కొంతమందిను తీసుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే ఆళ్ల నాని గారు లాంటి వ్యక్తులు నిజాయితీగా ఉన్నారా లేదా అనేది మనకన్నా ఆయనకి ఎక్కువగా తెలుస్తుంది, ఆయనకి సమాచారం ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు సార్వత్రిక అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత ఆయన పార్టీ ప్రతిష్టతను ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు కావాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తుల్ని కూడా ఏరి కోరి నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అలాంటి జాగ్రత్తల్లో మరి ఆళ్ల నాని గారు ఉంటారా లేదంటే ఇంకొక వైసీపీ నాయకులు చాలా మంది క్యూ కాడుతున్నారు. ఇప్పటికే 100 నియోజకవర్గాలకు పైగా వైసీపీ ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఆళ్ల నాని గారు అయితే కనీసం ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా, జిల్లా కార్యాలయాన్ని కూడా ఖాళీ చేపించేశారు. అంటే వైసీపీ మీద ఎంత వ్యతిరేకంగా ఆయన ఉన్నారనే దానికి కూడా
అదొక నిదర్శనంగా చూడొచ్చు. మొన్న కూడా చాలా చర్చనీయాంశమైంది. ఆయన వైసీపీ పార్టీని అంటే వీడిన తర్వాత జిల్లా పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి కంప్లీట్గా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పార్టీ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేస్తారు ఆయన. సో ఆయన ఈసారి జనసేనలోకి వెళ్తారు అన్నట్టుగా కొంతమంది సన్నిహితులతో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆహ్వానిస్తారా, జనసేన పార్టీ నాయకులు ఆహ్వానిస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికిప్పుడైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తీసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు రెడీ అంటే రావడానికి కొన్ని వందల మంది రెడీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. కాకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి మరకల్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని కొంతమందిని మాత్రమే తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళలో ఆలనాని గారు లాంటి వ్యక్తులు ఉన్నారా లేదా అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.